మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాక్కుల భాగంగా ఈరోజు మనం 96వది మననం చేసుకుందాం. సాధకులు వారి వారి స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుదురు. ఇతరుల అభివృద్ధిని చూసి ఈర్ష్య పొందకుము. నీవు కూడా ఉన్నత స్థితి పొందే వరకు శ్రద్ధగా కొనసాగించుము, సాధన కొనసాగించుము. మాస్టర్ నమస్కారం. మాస్టారు ఈ అమృతవాక్కులో మనము అంతకుముందు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎవరి స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుతారు. అంటే ఇప్పుడు అంతకుముందు అంతకుముందు జన్మల్లో మనము చేసినటువంటి పాపపుణ్యాలు, మనం ఏ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాము, ఆ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి మనకి అభివృద్ధి వస్తుంది. అంటే మనం పోయిన జన్మలో ఏదైనా యోగ సాధనలో ఉండి, మాస్టర్ గారి యోగ సాధనలో కానీ ఇంకేదైనా యోగ మార్గంలో ఉంటే వారికి డెవలప్మెంటు వెంటనే అందుతుంది. కానీ ఈ జన్మలో ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి కొంచెం లేటుగా అవుతుంది. అటువంటప్పుడు మనం ఎక్కువగా కృషి చేసి, ఎక్కువగా సాధన చేసుకుంటూ, చక్కగా కోర్సులు చేసుకుంటూ, మాస్టర్ గారి దివ్యకరణంలకి మనల్ని మనం అర్పించుకుంటూ మనము సాధనని చేసుకుంటూ వెళ్తే మనం వారి స్థితిని, వారికంటే ముందు స్థితిని పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మాస్టర్ గారి నియమములకు లోబడి మనము చేయవలను. అంటే ఇప్పుడు మనం పోయిన జన్మలో మనం నిన్నటి ఆహారం నిన్న తినలేదు కదా అని చెప్పి ఈరోజు ఎక్కువ తినలేం కదా. ఏదో ఒక ముద్ద ఎక్కువ తినగలం కానీ మొత్తంగా మనం తినలేం కదా. అలానే క్రమక్రమాను అభివృద్ధి చెందుతుంది. ఒక్క రోజులో కంప్లీట్ అవ్వదు. అంటే ఒక 10వ తరగతి పాస్ అవ్వాలి అని అంటే వాడు 10 ఏళ్ళు శిక్షణ స్కూల్లో తీసుకొని ఓనమాల దగ్గర నుంచి 10వ తరగతి పుస్తకం వరకు వాడు అవపాసన పడితే కానీ 10th క్లాస్ సర్టిఫికెట్ రాదు. అటువంటిది 10 ఏళ్ళు కష్టపడే అదే 10 ఏళ్ళు మన యోగా స్కూల్, మన యోగా సొసైటీ కూడా మాస్టర్ గారి పేరు పెట్టింది యోగా స్కూల్ అని. యోగా స్కూల్, ఈ స్కూలింగ్ ఏదైతే ఉందో, ఈ పాఠశాలలో విద్యను ఎలా అయితే మనం నేర్చుకుంటామో గురువుగారి దగ్గర, మన యోగా పాఠశాలలో కూడా మనము గురువుగారి దగ్గర మినిమం 10 సంవత్సరాలు చదివి మనం సాధన చేస్తే నియమాలు తూచే తప్పకుండా నేను నిన్ను నా అంతర్వాణి చేస్తాను, నీకు మళ్ళీ మరుజన్మ ఉండదు అని చెప్పి మాస్టర్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ 10 ఏళ్ళు అనేది మనకి కంపల్సరీ. అలానే వారి వారి స్థితిగతులను బట్టి అనంటే వారి అంటే ఆస్తి, వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్నటువంటి రాజసము, వారికి ఉన్నటువంటి పవరు ఇవి కాదు. వారికి ఉన్నటువంటి సోల్ పవర్ అంటే ఆత్మబలము. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ ఇవన్నీ కూడా ఒక్కసారి శరీరాన్ని విడిచి చేయక అవన్నీ వాటికి ఉన్నటువంటి ప్రజ్ఞ, వాటికి ఉన్నటువంటి మార్క్స్ అవన్నీ కూడా ఆత్మబలానికి సమర్పించుకొని అవి వ్యానిష్ అయిపోతాయి. అంటే ఇప్పుడు దేహము ఒకసారి మరణించిన తర్వాత ఎలా అయితే మన ఫిజికల్ బాడీని కాల్చేస్తామో దాంతో మన మెంటల్ బాడీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రెండిటికి సంబంధించినటువంటి పాపపుణ్య ఫలితాల లెక్క దాని డిఎన్ఏలో చక్కగా నిక్షేపించబడి పరిరక్షించబడి మనకి సోల్ పవర్లో మనకి నిక్షిప్తమై ఉంటుంది. సో ఈ సోల్ పవర్, మన ఆత్మ బలం ఏదైతే ఉందో దాని ప్రకారం మన పాపపుణ్యాలన్నీ కూడా లెక్కించబడి మనకి మనుజన్మలోకి మనము ముందుకు వెళ్తాం. సో దీనికి సంబంధించినటువంటి దాన్ని మనము ప్రామాణికంగా తీసుకొని మాస్టర్ గారు మనం ఏ స్టేజ్లో ఉన్నామో అసెస్ చేసుకొని, ఇప్పుడు ఇనిషియేషన్ ఇచ్చేటప్పుడు కూడా మాస్టర్ గారు ఏమన్నారు, యాసిడ్ టెస్ట్ చేసి ఇమ్మని చెప్పారు. సో యాసిడ్ టెస్ట్లో మనకి మాస్టర్ గారు చూసేది ఈ ప్రజ్ఞాబలాన్నే. మాస్టర్ గారి యొక్క శక్తిని మన బాడీ, మన ఫిజికల్ బాడీ అయినా, మెంటల్ బాడీ అయినా, ఆస్ట్రల్ బాడీ అయినా ఎంతవరకు మనకి తీసుకుంటుంది, ఎంత బలం ఉన్నది అనేది
మాస్టర్ గారు యాసిడ్ టెస్ట్ చూసిన తర్వాత మాత్రమే మనకి ఇనిషియేషన్ ఇమ్మని చెప్పారు. సో ఇనిషియేషన్ ఇవ్వమని చెప్పి మన గురువులకి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ప్రతి ఒక్క దాంట్లో ఎలా అయితే ఉంటుందో అట్లానే మన సోల్కి మినిమం ఎలిజిబిలిటీ వస్తే కానీ మనం యోగా ఆవరణలోకి మనం రాలేం. లేకపోతే ఏదో ఒక కారణంతో మనం యోగావరణ నుంచి బయటకు నెట్టివేయబడతాం. ఒక్కొక్కసారి మన వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటారు, మళ్ళీ 10-15 ఏళ్ళ గ్యాప్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఆ సోల్కి కానీ ఆ ఫిజికల్ బాడీకి కానీ అటువంటి డెవలప్మెంట్ అనేది మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ శక్తిని తీసుకునే సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా వాళ్ళని అవేయన్స్లో పెడతారు, కానీ వాళ్ళలో వర్కింగ్ జరుగుతుంటుంది, కానీ ఒక మైన్యూట్ లెవెల్లో వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారనుకోగానే మనం మళ్ళీ వాళ్ళలో యోగా వర్కింగ్ ఫుల్ ప్లేజ్డ్గా స్టార్ట్ అయిపోతుంది. అలా ఎలా అయితే స్కూల్లో ఒక ఏదో కారణాల వల్ల 2 ఏళ్ళు డుమ్మా కొట్టి మళ్ళీ 6వ తరగతి 7వ తరగతిలో రావడం, అటువంటి కార్యక్రమాలు పెద్ద బాల శిక్షణ లాంటివి చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేయడం, అటువంటి టైప్లో మనకి ఇటువంటివి కూడా మనకి జరుగుతుంటాయి. కాబట్టి మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే వారి యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుతారు. ఇతరుల అబద్ధం చూసి ఈర్ష్య పొందొద్దు. అంటే వాడు నాకంటే ఎక్కువ పవర్ఫుల్ అవుతున్నాడు, ఎక్కువ ధ్యానంలో కూర్చుంటున్నాడు, ఎక్కువసేపు వాళ్ళలో వర్కింగ్ జరుగుతుంది, అటువంటివన్నీ కూడా మీరు వాటన్నిటిని చూసి మీరు ఈర్ష్యని పొందవద్దు. మనం కూడా ఉన్నత స్థితిని కావాలంటే ఈర్ష్య బదులుగా దాని బదులుగా మనం సాధనని మీద ఆ సమయాన్ని వెచ్చించి మనం కడు శ్రద్ధగా ఎక్కువ సమయంతో మనము వెచ్చించి సాధన చేస్తే తప్పకుండా మనము మన టార్గెట్ని రీచ్ అవుతాం. కాబట్టి మాస్టర్ గారు ఈ వాక్కులో మనం మన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సమానంగా చూసుకొని ఈర్ష్యాద్వేషాలు లేకుండా ముందుకి వెళ్ళమని ఆదేశిస్తున్నారు. మాస్టర్ నమస్కారం.